తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. అమెరికా ఇరాన్ వైమానిక దాడులతో టెహరాన్, కువైట్, బహ్రెయిన్లు దద్దరిల్లాయి. హర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులకు ప్రతీకారంగా అగ్రరాజ్యం టెహరాన్ సైనిక స్థావరాలతో పాటు మౌలిక సదుపాయాలపై విరుచుకుపడింది. ఇరాన్ కూడా అగ్రరాజ్యానికి ధీటుగా స్పందించింది. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. తమపై వాషింగ్టన్ సైనిక ఆపరేషన్లకు సౌకర్యాలు కల్పించే దేశాలను చట్టబద్ధమైన టార్గెట్గా పరిగణిస్తామని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు ఇరాన్కు పరిమిత స్థాయిలో చమురు ఎగుమతులను ఇచ్చిన అనుమతులను అమెరికా రద్దు చేసింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు కొనసాగుతున్న వేళ పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్కు చెందిన సైనిక స్థావరాలు, కీలక సదుపాయాలపై అమెరికా సైన్యం వైమానిక దాడులు చేసింది. 80 పైగా లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హర్ముజ్ లో నౌకలను లక్ష్యంగా చేసుకున్నందుకే ఈ చర్యకు దిగినట్లు వెల్లడించింది. ఇరాన్ ఆయుధ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలపై దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణి స్థావరాలు, డ్రోన్ ప్రయోగ సౌకర్యాలు, ఓడరేవు మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకున్నట్లు తెలిపింది. అంతేకాదు హర్ముజ్ జలసంధిలో ఐఆర్జీసీకి చెందిన 60 చిన్న పడవలను కూడా ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ దాడులు గతంలో కంటే 4 నుంచి 5 రెట్లు పెద్దవని తెలుస్తోంది. హర్ముజ్ లో నౌకలపై దాడులు చేయడం ద్వారా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ దాడులు జరిగినట్లు ఆక్సియోస్ మీడియా వెల్లడించింది. నాటో శిఖరాగ్ర సదస్సు కోసం తుర్కీ వెళ్లిన ట్రంప్ అక్కడ విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెట్, ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్లతో సమావేశమై దాడులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఆగస్టు వరకు పరిమిత స్థాయిలో ఇరాన్ చమురు ఎగుమతులకు ఇచ్చిన తాత్కాలిక అనుమతులను కూడా అమెరికా రద్దు చేసింది. దక్షిణ ఇరాన్లోని ఖర్గ్, ఖేష్మ ద్వీపాల్లో పేలుళ్లు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అమెరికా దాడుల అనంతరం బందర్ అబ్బాస్, సిరిక్ ఓడరేవు నగరాల్లోనూ పేలుళ్లు సంభవించినట్లు ప్రకటించింది. సిరిక్ రేవు, బందర్ అబ్బాస్లోని షాహిద్ హక్కానీ పోర్టులో అమెరికా దాడులతో మంటలు చెలరేగినట్లు పేర్కొంది. బుషెహర్, మెహర్ నగరాల్లోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం. అమెరికా జరిపిన దాడులు చాలా వరకు పౌరుల ఆవాసాలే లక్ష్యంగా జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆరోపించింది. బుషెహర్ ప్రాంతం వైపు దూసుకొచ్చిన యుఎస్ MQ-9 డ్రోన్ ను కూల్చివేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాక్ లో ఖమేనీ అంతిమ యాత్రను పర్యవేక్షించేందుకు వెళ్లిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ టెహరాన్ కు తిరిగి వచ్చేశారు. అమెరికా దాడులకు ఇరాన్ కూడా ప్రతిచర్యలకు దిగింది. కువైట్, బహ్రెయిన్లోని 85 అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. బహ్రెయిన్లోని షేక్ ఈసా స్థావరంపై డ్రోన్తో దాడి చేసినట్లు ప్రకటించింది. యుఎస్ 5th ఫ్లీట్ స్థావరం, కువైట్లోని అలీ అల్ సలేం వైమానిక స్థావరంపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. హర్ముజ్ జలసంధి నిర్వహణలో బయటవారి జోక్యాన్ని అనుమతించబోమని ఐఆర్జీసీ తేల్చి చెప్పింది. గల్ఫ్ దేశాలకు తీవ్రమైన హెచ్చరిక కూడా చేసింది. తమకు వ్యతిరేకంగా అమెరికా మిలిటరీ ఆపరేషన్లకు సౌకర్యాలు కల్పించే దేశాలను చట్టబద్దమైన టార్గెట్ గా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ దాడులకు ముందు కువైట్, బహ్రెయిన్ లో సైరన్లు మోగాయి. తమ వైపు దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నట్లు కువైట్ సైన్యం తెలిపింది. ఇరాన్ క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు బహ్రెయిన్ వెల్లడించింది. మరోవైపు తాజా దాడులతో యుద్దం ముగించేందుకు జరుగుతున్న దౌత్య ప్రయత్నాలపై నీలినీడలు కమ్ముకున్నాయి.